అభిమానులు లేకపోతే మేము లేము అని చెప్పే హీరోలంతా అభిమానులను దోచుకుంటున్నారా అంటే అవుననే సమాధానమే వస్తుంది. ఫ్యాన్స్ ఈ విషయంలో ఒప్పుకోరు. కానీ రియాలిటీలోకి వస్తే స్టార్ హీరోలు నిజంగానే అభిమానులను బెనిఫిట్ షోస్ పేరిట అడ్డంగా దోచేస్తున్నారు. వీళ్ళు 200 కోట్లు 100 కోట్లు పారితోషికాలు తీసుకుంటారు. కానీ అభిమానుల కోసం ఏదో ఫ్రీగా సినిమా చేసినట్లుగా బిల్డప్ ఇస్తారు. అటు మేకర్స్ సినిమాలను అమ్ముకొని వాటిని క్యాష్ చేసుకోవడానికి, కలెక్షన్స్ తో మేడలు కట్టడానికి టికెట్ల రేట్లు పెంచమని ప్రభుత్వాల చుట్టూ తిరుగుతారు. వారం రోజుల టికెట్ల రేట్లు పెంచుకొని కలెక్షన్స్ వసూలు చేసుకుంటారు. ఆ తర్వాత సినిమా ఆడినా ఆడకపోయినా ఓటీటీలకు అమ్మేసుకుంటారు. కాబట్టి అటు ఓటీటీ డీల్ తోనూ కోట్లు దోచుకుంటారు. ఇక స్టార్ హీరోల సినిమాలను ప్రీమియర్ షోస్, బెనిఫిట్ షోస్ వేసి వాటికి టికెట్ ధర 3000 అన్నా సరే అభిమానులు వెర్రివాళ్ళు కాబట్టి అంత రేటు పెట్టి టికెట్ కొనేసి సినిమా చూసేస్తారు. ఆ విధంగా రికార్డు కలెక్షన్స్ ఓపెనింగ్ రోజే నమోదవుతాయి. భారీ బడ్జెట్ అంటూ సినిమాలు చేయడం, డబ్బులు వృధాగా ఖర్చు పెట్టడం, ఏమన్నా అంటే టికెట్ల రేట్లు పెంచమనడం, ఇదెక్కడి న్యాయమో అనేది ఎవరికి అర్థం కావడం లేదంటున్నారు. ప్రతి స్టార్ హీరో సినిమాకి జరిగేది ఇదే. అంత రేటు పెట్టి కొన్న అభిమానులు ఆ కోపంతో సినిమా ఓ మాదిరిగా ఉన్నా బాగోలేదు అని ఇష్టం వచ్చినట్లు నెగిటివ్ గా మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు వస్తున్న ఓ పెద్ద సినిమా విషయంలో ఈ టికెట్ ధరలు మరింతగా ఆకాశాన్ని అంటడం చూస్తుంటేనే చాలా మంది సోషల్ మీడియాలో టికెట్ల రేట్ల గురించి డిస్కషన్ పెడుతున్నారు.